Hi guys, welcome back to another gameplay video. అయితే ఈరోజు మనం 1v1 విత్ మై ఫ్రెండ్ కష్టం ఆడిండు. అయితే కష్టం ఛాలెంజ్ చేస్తే మా స్కూల్ ఫ్రెండ్ అనమాట, కనిష్క్ ఒకటి గౌతమ్ అని. అయితే ఇప్పుడు నా ముందర ఇంకో తాస్య క్యారెక్టర్ ఉన్నది గౌతము, ఇంకా వాళ్ళన్న అయితే వస్తుర్రు నా ముందు, నన్నే టార్గెట్ చేస్తారు వాళ్ళు. మనం మంచి గేమ్ ప్లే ఆడతాం కాబట్టి నన్నే టార్గెట్ చేస్తారు. అరే కొట్టే లోపలనే వాళ్ళన్న ఇంకో మూమెంట్ చూపిస్తుండేంది. ఎవడు చూపేమన్నా నేను మూమెంటు ఈసారి దీనమ్మ అసలు తగ్గేదేలే. డెజర్ట్ ఈగలు, MP40, ఇంకా ఏం తీసుకుందాం, UMP అన్నా లేకపోతే వుడ్పెకర్ అన్నా. ఎక్సెప్ట్ వుడ్పెకర్ లాంగ్ రేంజ్ మ్యాప్ కాబట్టి లాంగ్ రేంజ్, మిగతావన్నీ ఇంకా అన్నీ తీసుకుంటే అయిపోతుంది. ఇంకా రిపేర్ కిట్లు ఎక్కువ తీసుకోవాలి, మన గురించి తెలిసిందే కదా. ఇంకా రిపేర్ కిట్లు ఎక్కువ తీసుకోబోతుంటుంది. ఇంకా దాని తర్వాత ఇద్దరం కలిసి పోయి కొడదామని అనుకున్నాం. సరే అని ఇద్దరం కలిసి పోతున్నాం. చూసా జస్ట్ మిస్, నా హెడ్ షాట్ పడుతుంటుండే. నేను అటు సైడ్ నుంచి పోయి దెబ్బకి టప్పని హెడ్ షాట్ పడాలి. నా ఫుల్ స్టెప్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. ఇంకో మా ఫ్రెండ్ దగ్గర ఫుల్ స్టెప్స్ వచ్చినాయి. అబ్బా ఊడిపోయాడు. ఫుల్ ఏడాడు. అయ్యా చూసే ముందే కట్టం తీసి నాన్నే కొట్టిండు. ఆడి నుంచి అనుకున్నా, వెనకాల చేసి కొడుతురు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం మనం. ఈసారి వుడ్పెకర్, UMP, ఇంక MP40 XM8 తీసుకుంది. XM8 నా ఫేవరెట్ గన్ కాబట్టి లాంగ్ రేంజ్కి ఫేవరెట్ గన్. ఇంకా గ్లూ వాల్ తీసుకోవడం మర్చిపో. ఇంకా రిపేర్ కిట్ ఎక్కువ తీసుకోవాలి మన ఈసారి మా ఫ్రెండ్ పెట్టిన అనమాట. క్యాటస్కి వెళ్ళలేదు, క్యాటస్కి వెళ్ళిపోయినా మనం కొడతాం. ఈసారి కొడతామో లేదు చూడాలి. మా ఫ్రెండ్ పోతున్నది వస్తుండు. అని గేమ్ ప్లే బాగానే ఉంటుంది కానీ ఈసారి ఏమైందో ఏమో. 7-8 రౌండ్ మ్యాచ్ చూద్దాం. ఇంకా వస్తుంది ఇంకో నా ముందర మా ఫ్రెండు. ఏం కనెక్టే కావట్లేదు, చీటింగ్ ఇది. కనెక్ట్ కాకపోతే అరే కనెక్ట్ చేసే లోపలనే ఒక్కటే బుల్లెట్. అయ్యో మూమెంట్ చూపిస్తున్నది మళ్ళా. దీనమ్మ ఈసారి తగ్గేదేలే. ఇంకా సెన్సిటివిటీ పెంచుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే గన్ తీసుకున్నాం, దాని తర్వాత సెన్సిటివిటీ పెంచుకుందాం. MP40 తీసుకున్నాక దాన్ని మిగతా ఏం లాక్ తీసుకోవాలి. MP40 అంటే ఇది లాంగ్ రేంజ్ కదా, నేను మర్చిపోయినా. EMP వేసేసి ఆక్ తీసుకోవాలి. ఇంకా రిపేర్ సెన్సిటివిటీ ఎక్కువ పెంచుకోవాలి. ఇప్పుడు చూడండి హెడ్ షాట్స్ ఎట్లా పడతాయో. దీని అమ్మాయి అసలు తగ్గేదేలే. ఇంకా కొడితే దిమ్మ మైండ్ బ్లాక్ అయిపోవాలంది. ఇంకో నేను అది AWM పట్టుకుందాం అనుకున్నా కానీ అది పట్టుకున్నా. ఆగు, ఇంకో AWMతో డ్యామేజ్ ఇచ్చినాడు. ఇంకా నా దగ్గరికి వస్తుంది సిగ్గులేనోడు. ఈసారి దింపుడు అమ్మ ఏం హెడ్ షాట్ పడ్డది అని ఫుల్ కిల్ చేయాలి దాంతో. ఏం కాదులే, మా ఫ్రెండ్ ఆడ ఫైట్ చేస్తుండు, గెలవాడు. ఆడు నాక్ అయిపోతున్నాడు, చూస్తున్నా అని హెల్త్. ఆడేం ఆడుతాడు. ఇంకో దగ్గరికి పోయి మన వానికి సపోర్ట్ ఇద్దాం. నాకైపోయినాడు. ఇప్పుడు గెలవకపోతే మన ఇజ్జత్ పోతుంది. అరే ఏం కాదు. 4వ రౌండ్ నుంచి ఇంకా కొడదాం. అడు UMP తోటి ఆనికే పెద్ద UMP వచ్చినట్టు చేస్తుండు. చేయండి ఎంత చేస్తాడు చేయండి. మనకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్దాం. ఇప్పుడు ఎవడు కొడతాడో చూద్దాం. ఇంకా నాది ఇంకా సైక్ తెప్పించేసినాడు, మస్తు ఎక్కువ అయిపోతుంది. మూమెంట్ ఇస్తాడా అది కూడా. మా వాడు ఇంకో చూసినారా, ఇంకా ఆడు మస్తు చేస్తున్నాని ఇంకో పెట్టేసిరు. ఇంకా అని కవర్ చేయాలి. మా ఫ్రెండ్ ఇంకా ఇంకోడు రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేసిన. మస్తు ఎక్కువైపోతుంది, చూసుకోవాలి. ఇక ఈడ పెద్ద ప్లేయర్లు ఉన్నాయని తెలియదు అనుకుంటా. ఇంతసేపు అంటే ఇన్ని రోజులు ఇంకా బచ్చపూరగాలన్నీ వదిలిపెట్టిన. అయ్యా దూరం పోయి మెడికెట్లు వేసుకోవాలి. మా మూడు చచ్చిపోయిండా. వస్తుండు.
అయిపోయి చచ్చిపోయినా నేను. చచ్చిపోను రిపేర్ కిట్ వేసుకున్నా. అరే ఎట్లా చంపినాడు, ఎట్లా అయ్యా పనుకొని చంపుతారు సిగ్గులేనోడు. మేము చంపినమ్మా అట్లా అన్నీ. నాది ఒక్క కెళ్ళు. నేను అమ్మ ఈసారి ఇప్పుడు ఇంకా కొట్టకపోతే 5 rounds ఇంకా బిగ్ కంబ్యాక్ ఇవ్వాలి. ఇప్పుడు 7-8 తోటి మినిమం 5-0-7-0-8 తోటి అయితే ఊడిపోతే ఇజ్జత్ పోతుంది. 0-8 తోటి ఊడిపోతే ఇప్పుడు రిపేర్ కిట్లు కొనుక్కున్నాం, మనీ కొనుక్కున్నాం. MP40 MP ఎందుకంటే దూరం నుంచి కొంచెం మన MP40 అంటే MP40 ఏది వస్తుంది. ఇప్పుడు ఒకసారి నాది నేను చూసుకోకుండా ఉడ్పెక్కర్ తీసుకున్నాను క్లోజ్ లేదురా అట్లా పోతుంది. ఇప్పుడు MP40 MP మనం 1 ట్యాప్లో ట్రై చేస్తున్నాం అంటే వాడు బాడీ కావాలి, మనం 1 ట్యాప్ ట్రై చేస్తున్నాం. ఇక్కడి నుంచి వస్తుంది చూడండి. ఏం మా వాడు కొట్టిండే, ఏం కొట్టినాడు డెసర్టికల్తోటి టప్పని పోయింది. మావాడేడు చూసినారా బాట్ గేమ్ ప్లే, బాట్ గాడు. ఇప్పుడు నాకెళ్ళు ఆ మెయిన్ వాడు చచ్చిపోయింది. ఇంక అయిపోయాయి. మావాడు కొట్టింది. ఎన్నిసార్లు కిల్ చో చేస్తావురా నువ్వు? 2 కిల్ అని నువ్వే చో చేసినావు మెంటల్ గానివి. ఒక్క రౌండ్ వేసినా ఇంకా లాస్ట్కి. ఈసారి కూడా అన్నీ తీసుకున్నాం కదా మనం, ఈసారి గెలిచినాం కదా రాజాజీ. ఈసారి గెలవాలి. ఇంకా అన్నీ తీసుకున్నామా. రిపేర్ కిట్లు కొన్ని తీసుకోవాలి. ఇంకా రిపేర్ కిట్లు తీసుకోకపోతే ఊడిపోతాం. 2 మెడికెట్లు అది సీక్రెట్ బజార్ తీసుకొని ఉంటే అయిపోతుండే. అది అనుకోకుండా అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చిండు అంత కష్టం అన్నాక బెట్ మ్యాచ్ అనమాట. ఇది నార్మల్ మ్యాచ్ కాదు. ఫస్ట్ టైం నేను బెట్ మ్యాచ్ ఆడేది. ఇంకేం చేయలేము. 10 రూపీస్ అంట బెట్. ఫస్ట్ టైం ఆడుతున్నాం కదా, వాళ్ళన్న 10 బెట్ మ్యాచ్ అయితేనే ఆడతాడంట. అయితే మా వాడు ఫస్ట్ గెలిచిండు ఆయన ఒక్కనితోటి బెట్ మ్యాచ్. అయితే గదే 10 రూపీస్ మళ్ళీ పెట్టినాం. ఇప్పుడు ఈయన కొడదాం అనుకుంటున్నా, అల్లా నుంచి కనెక్ట్ కావట్లేదు. మళ్ళీ చంపుతాడు. డ్యామేజ్ ఇచ్చిన నేను, అని మస్తు డ్యామేజ్ ఇచ్చిన. మళ్ళీ చంపుతాడు కొడదామనే లోపల. మా తిక్కలు వేపిస్తారు ఇలాంటప్పుడే. సైకి తెప్పియొద్దు. మామూలు తిక్కలు వేసిందా అనుకుంటా. ఇంకా ఊకంటే చంపుతున్నాను. సైకి తెప్పియొద్దు అలాంటప్పుడు కూడా. మా ఇప్పుడన్నా నన్ను కొట్టనీరయ్యా, నీ దండం పెడతా. కొట్టనిస్తాడంట ఫ్రెండ్స్. ఈసారన్నా నేను కొట్టుకుంటా. కొంచెం దూరం 1v2 చేస్తా నేను. చేసుకోమన్నాడు ఫ్రెండ్స్. చేసుకుంటా ఇంకా 1v2. గ్లూ బాల్ ప్యాక్ చేసావేంద్రా మళ్ళా 1v2 ఏమని మాటలు తెప్పిస్తారు ఫ్రెండ్స్. ఇజ్జమ్మాయి ఏం హెడ్ షాట్ పడ్డది తినమ్మా. నువ్వు కొట్టుకోరా, నాకు రేపే మెడికెట్లు కావాలి. జమ్రే ఏం హెడ్ షాట్. D85 టప్ టప్ గన్ ధమ్ కచ్చిపోయా అని పడ్డది. చూసినారా కంబ్యాక్, మోడల్ కంబ్యాక్. ఇప్పుడు సౌండ్ ఎక్కువ కావాలి మనకి, ఏమి వినిపిస్తా లేట్ ఫుడ్ స్టెప్స్. ఇంకెప్పుడన్నది గుర్తుపెట్టుకోండి. మీ ఓళ్ళు పనుకున్నప్పుడు ఫ్రీ ఫైర్ ఆడకండి, లేచినప్పుడు ఫ్రీ ఫైర్ ఆడండి. ఈ హెడ్సెట్స్ ఉంటే ఆడండి, కానీ ఇయర్ బడ్స్ సౌండ్ ఎక్కువ ఎందుకోవాలి. ఎక్కడి నుంచో ఎనిమిస్ వస్తారో తెలుస్తుంది. గ్లూ వాల్ అప్పుడు వేయచ్చు. అట్లా BGM ఎలా అలాంటప్పుడు మనకు ఉండవు. ఓన్లీ ఫ్రీ ఫైర్లో గ్లూ వాల్ ఉంటే అని కొంచెం డ్యామేజ్ ఇచ్చి కూర్చోవచ్చు. మా వాడు ఏంద్రా రష్ చేస్తుండు. అయితే నేను వెనకాల్చి కవర్ ఇస్తా. డ్యామేజ్ ఇచ్చిన పోరా, డ్యామేజ్ ఇచ్చిన నేను. డ్యామేజ్ ఇచ్చిన పోయే లోపల చిన్నిందాడు. ఇప్పుడు 1v2 వేయాలా నేను. ఒక నాకు ఇప్పుడు ఇంకొకడు ప్లీజ్ బాటోడు చచ్చిపోయాను, కానీ ఇంకోడు ఆడు మెడికెట్ వేసుకుంటున్నాడంట. మా వాడు చెప్తుండు. సరే నాకు కూడా హెల్త్ లేదురా, నేను కూడా మెడికెట్ వేసుకుంటా. హెల్త్ లేదా ఫ్రెండ్స్ మనకు కూడా. ఇప్పుడు మెడికెట్ వేసుకోవాలి కదా నేను కూడా. రిపేర్ కిట్లు వేసుకోవాలి. రిపేర్ కిట్లు అన్నీ కొన్నాక ఉపయోగం ఏంది. ఇప్పుడు గెలవాలి నేను. 1v2 చేయాలి. ఇంతసేపు కంబ్యాక్ ఇచ్చిన నేను. మరి ఇప్పుడు కంబ్యాక్ చేయకపోతే ఈ అమ్మ ఏం హెడ్ పడ్డది ఆయనకి.
దంకచ్చిపోయి ఏమో మామూలు హెడ్ వాళ్ళు టప్ టప్ టప్. మనం ఎంపీకి ఇంకా కాబట్టి ఎంపీ ఎంఫాట్ అయితే పలుపుల బాడీ పడుతుంటుండే దానికి. ఎంపీ కింగ్ మనం ఎంపీలా మనం ఏం హెడ్ షాట్ పడ్డదానికి దీనమ్మ షాక్ అయిపోయినాడు. ఆడ అనుకుంటాడు ఈ తలకాయ వెళ్ళిపోయింది ఏంద్రా కంబ్యాక్ ఇస్తారు మనం కూడా ఇవ్వాలనుకుంటారు కానీ ఇవ్వలేకపోతారు. అట్లుంటుంది మనతోటి, మినిమం ఉంటుంది మనతోటి. ఈసారి దీనమ్మ తగ్గేదేలే, ఇంకా ఈసారి కొట్టేయాలి. మళ్ళీ ఓల్డ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట మనకి. ఆడెక్కి కొడదాం అనుకుంటున్నాను కానీ నేను ఎక్కలేగా. ఇప్పుడు ఎక్కితే ఎక్కని. ఈ సైడ్ ఎవడున్నాడు ఆ ట్రై చేస్తున్నాడు. మనం కూడా గ్లూ వాల్ కవర్ ఇచ్చుకో. ఏ ఆడు చూసినారు ఎట్లా కొడుతున్నాడు ఓపెన్ కానీ పోయింది. మనం రష్ చేసేద్దాం ఊకంటే ఇది ఏందిరా నాకు. ఇది తీసుకుందాం. ఇది 3 బుల్లెట్లు వచ్చేదే నా కొడుకు ఎవడన్నా సరే. ఎక్కడి చూస్తారు ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఈసారి పోయింది. నాకు కనెక్ట్ కావట్లేదు. ఆడేమో లేపుతుండు. ఇంకో మూమెంట్ ఇస్తాడు వీడు ఒక్కడు మూమెంట్ ఇస్తాడు. నా సైక్ తెప్పిస్తాడు వీడు మూమెంట్ ఇస్తుంటుంటే. నాకు ఇంక వద్దయ్యా, నాకు మూమెంట్ వద్దు, నేనే మూమెంట్ ఇస్తాడు చూడాలి. ఈసారి ఇంకా కొట్టేదే కొట్టి ఆడు చచ్చిపోవాలి. ఇంకా ఆడు కొట్టి మూమెంట్ ఎట్లా చూపిస్తాడు అసలు. నన్ను తిక్కలేపిస్తాడు. అసలే మనం మాస్ వాళ్ళం. అసలు క్లాస్ అనేది మన డిక్షనరీలోనే లేదు. ఆ డిక్షనరీ ఓపెన్ చేసి మరి చూపిస్తాడు ఆడు. ఎట్లా చూపిస్తాడు. కిందనే ఆడాలి అంటే ఆడు ఒక్కొక్కసారి పైకి ఎక్కుతాడు. అయితే కిందనే ఆడాలని చెప్తున్నా. కిందనే ఆడదాం అన్నాడు. నేనమ్మ అస్సలు తగ్గేదేలే ఇంకా. ఆనికి మస్తు ఎక్కువైపోతుంది దానికి. ఆని దగ్గర లూవా లేదంట చెప్తుండు. ఉందని చెప్తున్నా. వస్తున్నా. అయ్యా వచ్చే లోపల చేస్తాడా ఇంకా. ఆతోటి ఇదే ప్రాబ్లం నాకు. ప్యాక్ వేసుకుందాం స్లోగా, ఏం కాదు. ఆడు మెడికేట్ వేసుకొని మనం గ్లూ వాళ్ళు ఇంకో తీసుకుని ఉంటాడు. అది పెడదాం. ఇది చేసే ఈపీ వస్తుంది అంటే హెచ్పి వస్తుంది. హెచ్పి ఈపీ తొందరగా ఇద్దరికి టీమేట్స్కి వస్తుంది. అది ఈయనతోటి ఇదే ప్రాబ్లం. ఇంకా నేను అనవసరంగా రివైవ్ చేసిన కానీ 1 ట్యాప్లు బాగా పడ్డాయి అన్నవి. దంకచ్చిపోయా. 10 రూపాయలు బెట్ మ్యాచ్. ఇప్పుడు ఎట్లనో గెలుసమ్మో గెలవమ్మో 10 రూపాయలు అసలే. ఈసారి నేను హెడ్ షాట్ కొట్టాలి. ఇంకా కొట్టకపోతే ఇజ్జత్ అవుతుంది. ఇంకా నాది హెడ్ షాట్ కొట్టాలంటే కొట్టాల్సిందే. హెడ్ షాట్ కొడతాను నేను హెడ్ షాట్ కొడతా. దీనమ్మ అసలు తగ్గేదేలే. హెడ్ షాట్ కొడతా. ఎంపీ వాళ్ళకి MP40 కూడా అవసరం లేదు. ఇంకొస్తుంది చూసినారా. అయ్యా డ్రాగ్ లేపినా లేస్తలేదు ఈ మధ్య నా ఫోను. మరి అట్లా కొట్టినాడు. మెడికేట్ వేసుకుందాం లేడా అంటే అది వేసుకుంటే తొందర పెడుతుంది అనుకున్నా. తొందరనే పెరుగుతలేదు. అయ్యా మా వాడు కొట్టేసిండి. ఈడేందరా కొడుతూనే ఉన్నాడు. తిక్కలేసింది అనుకుంటే ఈయనకి. దీంతో నెక్స్ట్ టైం 1v1 కష్టం చేయాలంటే మీరు ఒక 10 లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ టైం మీతోటి కష్టం చేస్తా. మా టీమేట్ తోటి కనిష్క్ ఆయన పేరు కష్టం చేస్తా ఫ్రెండ్స్. ఇంకా ఒక్క 10 లైక్స్ కష్టం. ఒకసారి హెడ్ షాట్ మ్యాప్ ఒకసారి కష్టం చేద్దాం. అంటే ఆడ హెడ్ షాట్ ఏందో చూద్దాం కదా. ఆడు బాడీ దింపుతుండో హెడ్ షాట్ దింపుతున్నా మనకు తెలియదు. ఆడైతే హెడ్ షాట్ అని చెప్తుండు. ముందే డ్యామేజ్ ఇచ్చి ఒక్క బుల్లెట్ వేసి హెడ్ షాట్ అని కింద ఎలిమినేటర్ అని కనబడుతుంది. ఏదో లాస్ట్ బుల్లెట్ ఒకటి పెడితే హెడ్ షాట్ అని కనబడుతుంది. ఇంకో డ్యామేజ్ ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచో. ముందలుకోవాలి. నాకు ఎక్కువ ఈ రౌండ్ వచ్చిందంటే ఇంక అయిపోయాయి. ఈయన్ని గ్రౌండ్ దగ్గరనే ఆడతాం మొత్తం. 1v1 మొత్తం అంతే గ్రౌండే. గ్లూ వాల్ కవరింగ్ ఎక్కడి నుంచో కొడుతురు. ఇంకో మా వాడు ఫైటింగ్ తీసుకుంటున్నాను.
మనం కూడా పోయి కొంచెం డ్యామేజ్ చేయాలి. ఏంగా కిల్స్ మ్యాటర్ కాదు, ఇప్పుడు బెట్ మ్యాచ్ ఇది అసలే. కిల్స్ మ్యాటర్ కాదు, ఓన్లీ గేమ్ ప్లే మ్యాటర్. ఇద్దరు ఈయన ఉన్న చూసినారా, ఇవే వెచ్చుకోర్రు. నేను దీని మీద ఎక్కి పోతావు, ఎక్కెక్కు. అరే రాలేదు, ఎక్కలే. గో మూమెంట్ ఇస్తున్నావా? మూమెంట్ ఏమైంది? మూమెంటు ఇంకొక రౌండ్ మనకి గెలిస్తే ₹10 బెట్ మ్యాచ్ విన్ను మనకే. ఈసారి దీనమ్మ అస్సలు తగ్గేదేలే. వాడు అన్నతోట ఆడుతుండు, ఎప్పుడు చూడు వాళ్ళ అన్నతోటే ఆడతాడు వాడు. బెట్ మ్యాచ్లు మళ్ళీ వాళ్ళ అన్నలు మన నార్మల్ ఆడరు. మళ్ళీ రూమ్ అయిపోయినాక ఏం ఆడుతాడో ఏందో. బెట్ మ్యాచ్ అని చెప్పి వచ్చిందంట, ₹10 అని తెలియదు అనుకోవటానికి. బెట్ మ్యాచ్ అని తెలుసు అంతే, ఎంతనో తెలియదు. సావడేంద్ర ఆడ అమ్మరు కూడా ఏంది, కింద నుంచి కొడతా నాకు తెలియదు. గో కనెక్ట్ కావట్లేదు ఇక్కడ నుంచి. తాసే ఉంటే పొలపల ఆడికే డుమ్ 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 అని కొడుతుంటుండే. కానీ తాసే అది క్యాటస్కి వెళ్ళి పెట్టు, లేకపోతే వచ్చి కొడుతుంటాడు. ఆడు పైనుంచి కొట్టిండు సిగ్గులేనోడు. రేపు మెడికెట్ వేసుకుందాం. రిపేర్కి అరే వెనకాల నుంచి కొడతారు ఏంద్ర మళ్ళా, సిగ్గులేదా? కొట్టేసి మా వాళ్ళు కూడా. ఇప్పుడు ఎట్లా డ్రా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు వస్తుందా ₹10? మాకు ఆ బెట్ మ్యాచ్ అసలే. ఇప్పుడు ఏం చేయాలో ఏందో నాకు భయం అవుతుంది. MP డెజర్ట్ ఈగలు ఇంకా MP40 తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం MP40 వాడదాం అనుకుంటున్నా, కానీ ఏం వాడదామో తెలియదు. అన్నీ తీసుకున్నా భయపడుకుంటా. సిఎస్లో ఏమేమి తీసుకుంటున్నా అన్నీ తీసుకున్నా. సిఎస్లో ఏం తీసుకుంటా అంటే నాకు త్రిబుల్ వస్తే వాళ్ళు నేను అన్నీ తీసుకుంటా. అంటే గ్రెనేట్లు అవి ఇవి అన్నీ. మా ఫ్రెండ్ వాయిస్ సరిగ్గా వినపడతలేదు, అయితే సౌండ్ ఎక్కువ ఎంచుకున్నా. ఇప్పుడు ఏమవుతుందో నాకు భయం అవుతుంది. నేనమ్మ సరి గెలవాలి. ఇంకో అరే కనెక్ట్ చేసిన కూడా గ్లూ వాల్ పెడతావేంద్రా, కనెక్ట్ కావట్లేదు అది. లేకపోతే లోపల హెడ్ షాట్ టప్ టప్ అని పడుతుంటుండే. రా బయటికి రా. మా హుడేంద్రా చచ్చిపోతాడు. ఇప్పుడు ఎట్లా 1v2 చేస్తానా నేను? నార్మల్గానే చేస్తలే, నీడ చేస్తే ఇంకా చేస్తా ఫ్రెండ్స్. కానీ ఎట్లా హోల్ వెళ్తలేదు, బెట్ మ్యాచ్ పోయింది. సరే ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.